స్థాయి అటువంటి పక్కన వేరే స్కూల్స్ పెట్టిన పక్కన ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఫస్ట్ 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు. ప్రభుత్వ పాఠశాల ఉండగా డబ్బులు వాటర్ ఉందా? దీనికి అవుట్ఫ్లో లేదన్న. వాటర్ రెయిన్ వాటర్ అనేది దీనికి అవుట్ఫ్లో లేదు. ఇంకోటి దీని పక్కన ఓపెన్ నాల ఉంది. ఓపెన్ నాల పక్కన ఇల్లు అయినాయి. ఆ వాటర్ కూడా దీనికి వస్తుంది. ఇది బడా బడా బాబులు ఉండేటువంటి ఫిలిం నగర్ కానుకోనున్నటువంటి హైదరాబాద్ నియోజకవర్గం ఫిలిం నగర్ కానుకోనున్నటువంటి బీజేఆర్ నగర్ చెందినటువంటి గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఒక దుస్థితి, ఇది మొట్టమొదటిసారి వర్షానికి ఈ రకంగా రాలా. గత సంవత్సరం కూడా వచ్చిన వర్షాల్లో ఇదే రకంగా నీళ్ళు వచ్చినాయి. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా మోకాలు లోతు నీళ్ళు ఇంకా ఇంతవరకు పైకి ఇంకా వాస్తవానికి దాశురా కొంచెం తగ్గినాయి. లోపలరా అయితే అప్పుడు ఒక 2 years లాస్ట్ 2 years నుంచి పక్కన నుంచి ఇల్లు కట్టేవారు నాలా క్లోజ్ అయ్యింది. వాటర్ అని మళ్ళీ అంటే ఇప్పుడు ఇల్లీగల్ పర్మిట్ కన్స్ట్రక్షన్స్ లేకపోతే నాలా పెట్టుకోకుండా కన్స్ట్రక్షన్ చేసిన నాలా చూస్తుంది. ఇది క్లాస్ 2 చూద్దా. మొన్న 1 week ఇచ్చారు గవర్నమెంట్ హాలిడేస్. బట్ వీళ్ళు 2 weeks అయింది. ఇప్పుడు రెండు వారాలు అయింది స్కూల్ బంద్ అయ్యి. 2 వారాలు స్కూల్ బంద్ అయ్యి 2 వారాలు అయింది. కరెంట్ ఉందా? స్విచెస్ వేయకండి, ఎందుకంటే షాక్ వచ్చిన ఒక నీళ్ళు ఉన్నాయి కదా. జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ కోటీశ్వర్లు ఉండేటువంటి ఒక ప్లేస్లో ఉండే పేదోడు చదువుకునేటువంటి మధ్యతరగతి ప్రజలు, పేదోళ్ళు, బస్తీవాసులు చదువుకునేటువంటి స్కూల్స్లో ఉన్నటువంటి ఒక దుస్థితిది. ఇట్లా నీళ్ళు వచ్చి 15 రోజులు అయింది. ఇంతవరకు నా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు కానీ, లేకపోతే డిఈఓలు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి కానీ ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించిన పాపానో లేదు. ఈ స్కూల్ నీటి వదిలిపెట్టిండు. 15 రోజుల నుంచి పిల్లగాలు స్కూల్ లేదు, పాడు లేదు, వాళ్ళ భక్తులని ఇవాళ ఆగమయ్యేటువంటి పరిస్థితి. నల్ల వస్తుందా ఇక్కడ? దుర్భరమైన పరిస్థితులు. టాయిలెట్ ఎంత ఘోరంగా ఉన్నదో, ఎంత ఘోరంగా ఉన్నది టాయిలెట్ చూడు. ఇక్కడ పేద పిల్లలు టాయిలెట్ వాడుకోవాలా? ఇది చేస్తే స్కూల్ పిల్లలు రాకపోయేటప్పటికి మళ్ళీ కబ్జా చేసిస్తారు. దానం నాగేందర్ గారికి కనీసం సోయి ఉందా అని అడుగుతా ఉన్నాను. ఇవాళ మీ నియోజకవర్గంలో హైదరాబాద్ ఎమ్మెల్యే మీరు,
15 రోజుల నుంచి ప్రభుత్వ పాఠశాలలో నీళ్లు ఈ రకంగా ఉంటే పంపులు పెట్టాన్నా కనీసం తీర్చొచ్చి వాటర్. ఒకవేళ కనుక నాలాకు అవుట్లెట్ లేకపోయినట్టయితే ఆ అవుట్లెట్ను క్రియేట్ చేయొచ్చు. నా జిహెచ్ఎంసీ అధికారులు కానీ, విద్యాశాఖ అధికారులు కానీ, స్థానిక శాసనసభ్యుడు కానీ, స్థానిక కార్పొరేటర్ కానీ ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదంటే పేదోడి చదువు పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి శ్రద్ధ ఎంత దుర్మార్గంగా ఉంది అనేటువంటిది అర్థమవుతా ఉంది. ఒక పక్కన మిత్రులారా, ఇదేం కాళేశ్వరం పంప్ హౌస్ కాదు, ఇది గోదావరి నది ఒడ్డిన మునిగిపోయిన కాళేశ్వరం పంప్ హౌస్ కాదు. ఇది హైదరాబాద్ నడిగడ్డ ఖైరతాబాద్ నియోజకవర్గం పెద్ద పెద్ద బంగళాలు బడాబాబులు ఉండేటువంటి ఫిలిం నగర్లో పక్కనే ఉన్నటువంటి ఒక స్లమ్లో పేదవాళ్ళు చదువుకునేటువంటి ఒక స్కూల్ యొక్క దుస్థితిది. ఇంత దుర్మార్గంగా 15 రోజుల నుంచి ఇక్కడ ఈ రకంగా వాటర్ లాగింగ్ అయితే కనీసం దీన్ని వాటర్ని ఎత్తిపోయాలా అనేటువంటి ఒక సోయి కూడా లేదు. మరి పిల్లలు ఎట్లా చదువుకుంటారు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇదే ఎమ్మెల్యేలు చదువుకునే స్కూళ్ళు అయినా, ఎమ్మెల్యేల పిల్లలు కానీ, మంత్రుల పిల్లలు కానీ, అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పిల్లలు చదువుకునేటువంటి స్కూళ్లలో ఈ రకంగా నీళ్లు వస్తే ఇప్పటిదాకా ఊకుంటారా అని చెప్పని వాళ్ళ విద్యాశాఖ అధికారులను, జిహెచ్ఎంసీ అధికారులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకు ఇంత అన్యాయం, ఎందుకు ఇంత వివక్ష? పేదవాడు చదువుకునేటువంటి ఒక విద్య పట్ల ఇంత వివక్ష ఎందుకు? ఒక పక్కన విద్యకు అవసరమైనటువంటి నిధులు కేటాయించారు మీరు. విద్యకు అవసరమైనటువంటి ఒక ఉపాధ్యాయులు ఇవాళ దాదాపు 20,000 టీచర్లు వాళ్ళ ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీలు ఉన్నాయి. దాదాపు 12,600 విద్యా వాలంటీర్ రిక్రూట్మెంట్ చేయకుండా వాళ్ళను ఇవాళ పిల్లలకు సరైన విద్య అందించే పరిస్థితులు లేదు. కనీస ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, బుక్స్ అందించట్లేరు, యూనిఫామ్లు అందించట్లేరు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయట్లేదు. ఆఖరికి ఇవాళ చూసే పరిస్థితి ఏంటంటే స్కూళ్లలో ఇవాళ వరద నీరు వచ్చింటే కనీసం పట్టించుకున్నటువంటి ఒక నాదుడు లేదు. ఇది దిగజారినటువంటి ఒక విద్యా వ్యవస్థకు తెలంగాణలో ధనిక రాష్ట్రం అని చెప్పుకోబడుతున్నటువంటి ఒక తెలంగాణలో దిగజారినటువంటి ఒక విద్యా వ్యవస్థకి ఇది ప్రతీక. ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారు? ఇవాళ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారు? విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అయినట్టుగా వాకాటి కరుణ గారు ఏం సమాధానం చెప్తారు? ఈజ్ దిస్ ద వే దట్ యు రన్ ద స్కూల్ అడ్మినిస్ట్రేషన్? ఎందుకు మీరు కనీసం నీళ్ళు ఎత్తిపోయలేరా? టీచర్ల రిక్రూట్మెంట్ చేయలేకపోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేకపోవచ్చు, యూనిఫామ్లు క్రియేట్ చేయలేకపోవచ్చు, ఈ టైంకి ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే మిడ్ డే మీల్స్ అమలు చేయలేకపోవచ్చు. కానీ కనీసం వరద నీరుని కూడా ఎత్తేయకపోతే పిల్లలు స్కూల్కి ఎట్లా రావాలా? రేపు పొద్దుగాల నుంచి స్కూల్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ బోనాలు అయిపోయింది చెప్పి స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఈ నీళ్ళలో వచ్చి పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఈ నీళ్ళలో వచ్చి పిల్లలు ఎట్లా చదువుకోవాలా? ఇంత దుర్మార్గంగా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? బాధ్యత లేకుండా ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు? స్థానిక శాసనసభ్యుడికి రాజకీయాలపైనటువంటి ఒక శ్రద్ధ ప్రజల యొక్క అభివృద్ధి పైన లేదు. స్థానిక కార్పొరేటర్ పార్టీలు మారడంలో ఉన్నటువంటి ఒక శ్రద్ధ ఆయనకు ప్రజలపైన లేదు. మరి వీళ్ళిద్దరు ఇట్లుగా ఉండగా ముఖ్యమంత్రి గారు, ప్రగతి భవన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే వారి చుట్టూ తిరిగేటువంటి ఒక సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి కానీ, లేకపోతే విద్యాశాఖకు సంబంధించిన కార్యదర్శులు కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈఓలు కానీ ఒకడంటే ఒకడు ఎందుకు వచ్చి పట్టించుకోవట్లేదు ఇవాళ? ఇది పూర్తిగా కూడా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినారు 8 సంవత్సరాలు అనడానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి ఈ వాటర్ లాగింగ్. ఇది కొత్తగా ఇవాళనే వచ్చింది కాదు, ఇంతకుముందు చెప్పినట్లుగా ప్రతిసారి 10 నిమిషాలు వర్షం పడితే మోకాల లోతు నీళ్లు ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఇదేమైనా రాకెట్ సైన్సా? నీళ్లు రాకుండా ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి? వచ్చేదాన్ని నియంత్రించేటువంటి ఒక సింపుల్ టెక్నాలజీ అది. దాన్ని ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? డ్రైన్ స్ట్రక్చర్ని ఎందుకు క్రియేట్ చేయలేకపోతా ఉన్నారు? ఒకవేళ నాలా నుంచి లోపలికి వస్తున్నట్టయితే దాన్ని ఎందుకు నియంత్రించలేకపోతా ఉన్నారు? అంటే మొత్తం మీద కూడా ప్రభుత్వ స్కూలే కదా, పేదవాడే చదువుకుంటున్నాడు కదా, వాడికి వర్షంలో ఉంటేంది, ఎండలు తడిస్తేంది, ఎండలు ఎండితేంది, వానలు తడిస్తేంది, వరద నీళ్ళలో మునిగిపోతేంది అనేటువంటి ఒక తూలనా భావంతో ఇట్లా వ్యవహరిస్తా ఉన్నారు. ఓక్రిడ్ సీల్లో ఇట్లా స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? చిరాక్ స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఇట్లా ఉంటే ఊకుంటారా? బడా బాబులు చదివేటువంటి ఒక స్కూళ్లలో, పిల్లలు చదివే స్కూళ్లలో కనుక ఇట్లా నీళ్ళు వస్తే ఊకుంటారా? ఇక్కడ పేదోడు చదువుతున్నాడు కాబట్టి, రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఈ తులనా భావం ఉంది. ముఖ్యమంత్రి గారికి చేతులు ఎత్తి నమస్కారం చేసి మీ మొద్దు నిద్ర వీడండి. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. విశ్వవిద్యాలయాలు నాశనం అయిపోయినాయి, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోయింది, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నాశనం అయిపోయింది. ఆఖరికి వాళ్ళ స్కూళ్లలో వరద నీరు వస్తే కూడా పట్టించుకోకుండా ఉన్నట్టుగా పరిస్థితున్నది. ఆగ మేఘాల మీద వెంటనే చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ అవుతారా, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ వాకాటి కరుణ గారు రెస్పాండ్ అవుతారా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రెస్పాండ్ అవుతారా? I appeal to you to immediately take action and ensure that
దిస్ వాటర్ ఇనండేషన్ నుండి ఈ స్కూల్ను కాపాడాలా, పిల్లలు రేపు పొద్దుగాల వచ్చి క్లాసులు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితిని తయారు చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. Construction of Government Primary School building, Babu Jagjeevan Ram Nagar. ప్రభుత్వ పాఠశాల ఉండగా డబ్బులు ఎందుకు దండగా? ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి ఏ డబ్బున్నోడు వచ్చి చదువుకుంటాడు? పేదోడే వచ్చి చదువుకుంటాడు. పేడే చదువుకుంటాడు కాబట్టి వానికి పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇది దురదృష్టం. ఈ పక్కకు ల్యాండ్ ఇచ్చింది, ఈ ల్యాండ్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.